రూపా చెప్పండి. రూపా చెప్పు. ఇదిగో ఈ లెటర్ తీసుకుని వెళ్ళి పోస్ట్లో వేసిరా. అయినా ఈ కాలంలో కూడా లెటర్స్ ఏంటన్నయ్య? ట్విట్టర్, వాట్సాప్ అప్డేట్ అవ్వు. ఈ లెటర్ వెళ్ళే చోట్లో వాట్సాప్లో ఫేస్బుక్లో పంచేవమ్మా. అదంతా ఎందుకు, ముందు వెళ్ళి లెటర్ పోస్ట్ చేసిరా. అయినా మెసేజ్లు వెళ్ళలేని చోట్ల ఏముంటాయి? అయినా ఇక్కడ మనకు కావాల్సిన వాళ్ళు ఎవరుంటారు? ఈ లెటర్ వెళ్ళే చోటు జైలు. అక్కడ నా ప్రాణ స్నేహితుడు శివ ఉన్నాడు. ఏంటి, నీ ఫ్రెండ్ జైల్లో ఉన్నాడా? ఎందుకు? అసలు ఏం జరిగింది? అదంతా నీకెందుకు, ముందు వెళ్ళి లెటర్ పోస్ట్ చేసిరా. అదంతా కాదురా, చెప్పురా, ప్లీజ్ రా, ప్లీజ్. ఇట్టే చేయకు, ముందు లెటర్ పోస్ట్ చేసిరా. చెప్పవు కదా, అలా అయితే మళ్ళీ రేపటి నుంచి టాబ్లెట్స్ వేసుకోకుండా కాళ్ళు చేతులు పడి మంచమే పడుంటా. సరే చెప్తాను. వాడి పేరు శివ. వాడికి అమ్మ నాన్న లేరు, ఉన్నది ఒక చెల్లి మాత్రమే. వాడికి వాడి చెల్లన్న, తన పాటన్న చాలా ఇష్టం. సూపర్గా పాడే తెలుసా? అది మరి ఇంకే సింగర్ అయిపోవచ్చు నువ్వు. నువ్వు తనలో కొత్త అసలు కల్పించక, తను నా గురించే పాడుతుంది. అది ముందు తన్ను అడుగు. ఏం సిరి, నువ్వు సింగర్ అవుతావా? నేను ఓన్లీ మా అన్నయ్య కోసమే పాడతాను. చూసా, అది సిరి అంటే. సర్లే. అయినా ఈ వంటలెక్కడ నేర్చుకున్నారా బాబు? అమ్మ నేర్పించిందిరా. వెళ్ళిపోద్దని ముందే తెలిసాము, అన్నీ నేర్పించి వెళ్ళిపోయింది. సరే కానీ నీట్ ఎగ్జామ్కి ఈసారి అప్లికేషన్ పెట్టావా? పెట్టలేదురా. ఎన్నిసార్లు చెప్పాలరా పెట్టమని, ఎందుకు అలా నెగ్లెక్ట్ చేస్తున్నావు? వదిలేరా. ఏంట్రా వదిలే? నేను చూడు, నీట్ రాస్తే ఇంకొకటి మంత్లో సీట్ వస్తుంది. ఢిల్లీ వెళ్తున్నా, నువ్వు మాత్రం ఇంకో తక్కువ 20,000 జాబే చేస్తున్నావు. అరే నీకు ఆస్తి లేకపోయినా ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా. నువ్వు ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చూసుకుంటారు. కానీ నాకు అలా కాదు కదరా, ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళలేను. అయినా ఈ తొక్కలో 20,000 జాబ్ సరిపోదా ప్రశాంతంగా ఉండడానికి? మరి ఒకవేళ మా చెల్లిలాగా మీ చెల్లికి కూడా ఏదైనా అయితే అప్పుడెక్కడి నుంచి తెస్తారా డబ్బులు? నువ్వు ఉన్నావు కదరా, ఏంటి చేయవేంటి? కూర చూస్తుండు, రెడీ అయ్యే వస్తాను. రే సరే నేను వెళ్తున్నాను, మరి జాగ్రత్తగా ఉండు. మన వీధిలో దొంగతనాలు బాగా జరుగుతున్నాయంట, జాగ్రత్తగా ఉండు. సరే అనియా, అయినా నన్ను ఎవరు కిడ్నాప్ చేస్తారులే. హాయ్ భాగ్యశ్రీ, కదలకు. ఎందుకంటే నువ్వు అలా కదులుతుంటే నాకు బాధ వేస్తుంది. నాకు బాధ వేయకుండా ఉండాలంటే ఒకటి నువ్వు కదలకుండా ఉండాలి, లేదా నేను చంపేసి కదలకుండా చేయాలి. ఇంకొంచెం సేపట్లో మీ అన్నయ్య ఇటు వచ్చి సిరి సిరి అని పిలిచి టెన్షన్ పడుతూ ఉంటాడు. కాబట్టి ముందు మీ అన్నయ్య విషయం చెప్పాలి. శ్రీ శ్రీ ఎక్కడుంది ఇది? ఏంటో ప్రతిదీ చెప్పాలి. సరే ఏంటి ఇవన్నీ చిందరవందరగా ఎక్కడ పడతాడు వదిలేసి. సరే అసలు టైం ఏంది? సిరి ఎక్కడికి వెళ్ళింది? రే నీకు టీషర్ట్ ఆర్డర్ పెట్టి నచ్చిందని చూడు. సిరి కనిపించట్లేదురా. ఏంటి
అవునా? ఎక్కడ ఉంటుందో చూడరా. లేదురా, ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. సరే సరే, ఏం కంగారు పడుకో, నేను వస్తున్నాను ఉండు. అసలు ఈ బాక్స్ ఏంటి? ఎవరు పెట్టారు ఇక్కడ? తీసి చూద్దాం. హాయ్ శివ, ఎలా ఉన్నావు? ఏంటి టెన్షన్ పడుతున్నావా? ఎవర్రా నువ్వు? హే, టెన్షన్ పడకు. ఎందుకంటే నువ్వు టెన్షన్ పడితే నాకు బాధ వేస్తుంది. నాకు బాధ వేయకుండా ఉండాలంటే ఒకటి నువ్వు టెన్షన్ పడకుండా ఉండాలి, లేదా నేను నీ చెల్లిని చంపేసి నీ టెన్షన్ పోగొట్టాలి. ఏంటి, చంపేనా మరి? రే 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 ఆగు, నేను టెన్షన్ పడట్లేదు. అసలు ఏం కావాలరా నీకు? మా చెల్లి ఎందుకు కిడ్నాప్ చేసావు? మెల్లిగా చెప్తాను, విని అర్థం చేసుకో. ఇది కలికాలం, అంటే చెడ్డ వాళ్ళు ఉండే కాలం. ఇక్కడ చెడ్డ వాళ్ళు అన్నగా ఉంటారు, మంచి వాళ్ళు బాధలు అనుభవిస్తూ ఉంటారు. అసలు దీనికి మా చెల్లికి సంబంధం ఏంటి? ఒక చెడ్డవాడి గొప్ప లక్ష్యం ఏంటో తెలుసా? ఒక మంచివాడిని కూడా చెడ్డగా మార్చడం. అసలు ముందు నీకేం కావాలో చెప్పరా. నీ దగ్గర ఉన్న బాక్స్లో 2 లెటర్స్ ఉన్నాయి చూడు, అందులో అడ్రస్ ఉంటాయి. ఒక అడ్రస్కి వెళ్ళి అక్కడ డైమండ్ ఉంటుంది, అది నువ్వు తీసుకొని రావాలి. కానీ నేనేందుకు చేయాలి? నువ్వే చేసుకోవచ్చు కదా. ఎందుకంటే నువ్వే వాళ్ళకి దగ్గర బంధువు. సో ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఒకవేళ చెప్తే పాపం మీ చెల్లి చచ్చిపోద్ది కదా. సో మెయింటైన్ సైలెన్స్. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. డైమండ్ నీ చేతికి ఇవ్వగానే సిరిని వదిలేయాలి. సిరి, ఎక్కడున్నావు నువ్వు? ఏరా ఎంతసేపు? శ్రీ ఉందా? శ్రీ అది తన ఫ్రెండ్స్తో బయటకు పిక్నిక్ వెళ్ళిందంటరా. చూసావా మెంటల్ది? నీకు చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంతకీ నా టీషర్ట్ వచ్చిందే? ఏం టీషర్ట్ రా? అదేంట్రా, ఆర్డర్ వచ్చింది తీసుకోమని చెప్పాను కదా. అదా, వచ్చిందిరా, కానీ నీకు బాగోదని నేనే రిటర్న్ పెట్టేశా. బాగాలేదని ఇచ్చేసావా? నాకు ఒకసారి చూపించవచ్చు కదరా. సర్లే, నాకు కూడా నువ్వే సెలెక్ట్ చేస్తున్నావు, ఇంకేం చేస్తాం. సరే, నాకు కొంచెం పడింది, వెళ్ళొస్తా, బాయ్. సరేరా. ఏంటిడు ఈయన కోసమో టెన్షన్ పడుతున్నట్టున్నాడు. గుడ్ బాయ్ శివ, నువ్వు ఎప్పుడు నీ ఫ్రెండ్ చెప్తావా నీ సిస్టర్ని ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నా. ఫోన్ స్పీకర్లో పెట్టరా. సిరి, నువ్వేం భయపడకు,
ఇక్కడ నీకు ఒక అన్నీ ఉన్నాడు. రేపు నేను ఖచ్చితంగా విడిపించే తీరుతాడు. సరేనా? వావ్, సూపర్ మోటివేషన్. ఇలానే డైమండ్ కూడా తెచ్చి. గుడ్ లక్. వెరీ గుడ్ శివ, డైమండ్ తెచ్చేసావు కదా. నాకు తెలుసు నువ్వు తెస్తావని. తెచ్చాను. ఇది నీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ రా, మా చెల్లిని వదిలేరా. ఏంటి అప్పుడేనా? నువ్వు ఫస్ట్ అడ్రస్కు మాత్రమే వెళ్ళావు, మరి ఇంకో అడ్రస్ ఉంది కదా. ఎవరి అడ్రస్ రా? అక్కడ ఏం చేయాలి నేను? ఇది నీకు బాగా తెలిసిందే, నీ ఫ్రెండ్ రవి ఇల్లు. వాడింట్లో ఏముందిరా? వాడికి ఒక చెల్లి ఉంది, దాన్ని నువ్వు కిడ్నాప్ చేయాలి. రే 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 రే, వద్దురా. డైమండ్ తెచ్చే కదరా, ఇక చాలరా. హే, ఎమోషన్ అవ్వకు, చెప్పా కదా ఇది కలికాలం. పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం సంతోషంగా ఉండలేం. అప్పట్లో రాజులు చెడ్డవారికి కొన్ని శిక్షలు వేసేవారంట. అవి ఎంత భయంకరంగా ఉండేవంటే చూసేవారికి కూడా ఏడుపు వచ్చేదంట. అలాంటిది ఏమైనా మీ చెల్లి పైన ప్రయత్నించాలనుకుంటున్నా. రే, కిడ్నాపే కదరా, నేను చేస్తా. రే, ఏంట్రా ఫోన్ ఎత్తావు? అయినా నిన్న మీ ఇంటికి వచ్చాను, ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు? అదేరా, సిరి మూవీకి వెళ్దామంటే వెళ్ళాం. మొన్నే ట్రిప్కి వెళ్ళింది, మళ్ళీ మూవీ అన్నదా? దానికి ఈ మధ్యన తిరగడాలు ఎక్కువైపోయారా? సరే కానీ నీకు ఫోటో పంపించాను చూడు. రే, వీడెవడో తెలుసా నీకు? ఈ మధ్యన చాలా దొంగతనాలు చేశాడు. మధ్యన మన ఆఫీస్ హెడ్ ఇంట్లో కూడా దొంగతనం చేశాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకేం తెలుసారా వాడి గురించి? లేదురా, కానీ వాడి పేరు టెబుల్ అని మాత్రం తెలుసు. సరే ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. అమ్మ టాబ్లెట్స్ వేయించిందా? వేసింది అనియా. సరే ఉండు, వస్తా. అనియా, ఇంకా ఎన్ని రోజులు అనియా ఇలా మంచిపోయినా? ఇంకా కొన్ని రోజులే రూపా, కొన్ని రోజుల తర్వాత డబ్బులు వస్తాయి. అప్పుడు నీకు ఆపరేషన్ చేయిస్తాను. అంతటి వరకు ఓపిక పట్టు. త్వరగా చేయించండి. సరే, నీ వెళ్తున్నా మరి.
సిరి సిరి అదే నీ మ్యూజిక్ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యో, పర్మిషన్ లెటర్ వచ్చేసింది. అవునా, సూపర్. ఓకే. శ్రీ శ్రీ రే, ఎవరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నా పేరు కిరణ్ అన్న, సిరికి లెటర్ ఇవ్వడానికి వచ్చాను. శ్రీ, వీడెవడో తెలుసా నీకు? తెలుసన్నయ్య, రోజు లవ్ చేస్తున్నానని ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు ఇంటికి వచ్చి లెటర్ కూడా ఇస్తా అన్నాడు. ఇలాంటివి ఏమైనా జరగదు, నువ్వు ముందే చెప్పాలి కదా నాకు. రే, ఇంకోసారి ఈ వీధిలో కనిపించావు చంపేస్తాను నా కొడుకు. అప్పో రే, ఏం చేస్తారా సిరిని? ఎక్కడుందాను? నువ్వే కదా డెవిల్. సిరిని నేనేం చేయలేదన్నా, నన్ను వదిలే. నువ్వే కదా లవ్ లెటర్ ఇచ్చావు. నామే కోపం తిని ఇదంతా చేస్తున్నావు నువ్వు. అసలు నేను సిరికి ఇచ్చిన లవ్ లెటరే కాదు. మరి ఏ లెటర్ రా? అది అసలు లవ్ లెటరే కాదన్నా, పర్మిషన్ లెటర్. సిరి ఒక ఆడిషన్ ఇచ్చింది, దానిలో సెలెక్ట్ కూడా అయ్యింది. నీకు తెలిస్తే నువ్వు ఒప్పుకోవని చెప్పేసి నువ్వు లేనప్పుడు వచ్చి ఇచ్చి వెళ్ళమంది. అసలు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నువ్వు ఒప్పుకోవు కాబట్టి. అసలు ఎందుకు నీకు మ్యూజిక్ అంటే ఇష్టం లేదు? అసలు తనకు మ్యూజిక్ అంటే ఇష్టమయ్యేలా చేసిందని రా. థ్యాంక్ యూ అన్నయ్య. నేను పెద్దయ్యాక మంచి సింగర్ అవుతానన్నయ్య. చిట్టి తల్లి, అమ్మ నేను ఊరు వెళ్తున్నాం చిన్న పని మీద. నువ్వు అన్నీ అలర్ట్ చేయకుండా అన్నాడు, ఓకేనా? నేను ఏడను అలర్ట్ చేయను. సాయంత్రం వచ్చినప్పుడు చాక్లెట్స్ తేవాలి. సరే, తెస్తాను. హలో, అమ్మ నాన్న ఇంట్లో లేరు, వచ్చాక చెప్తాను. అన్నయ్య, అమ్మ నాన్న జాబ్ కోసమే కదా వేరే ఊరు వెళ్ళారు. నువ్వు నాకు ప్రామిస్ చేయి, నువ్వు పెద్ద అయ్యాక జాబ్ కోసం వేరే ఊరు వెళ్ళొద్దు. అలాగే నన్ను పంపించొద్దు. మన ఇద్దరం కలిసే ఉందాము. తీసుకున్న మాట తను మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఇచ్చిన మాట నేను మర్చిపోలేను కదా. అయినా మాట కన్నా మ్యూజిక్ అంటే అంత ఇష్టమైతే నేనే పంపిస్తా కదా. ఏ డెవిల్ వచ్చినా, ఏ సైతాన్ వచ్చినా, రేపు సూర్యుడు ఉదించేటప్పటికి సిరి ఇంటికాడ ఉంటుంది. ఏంటి, శివాని నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాడా? మరి తర్వాత ఏం జరిగింది? ఏముంది, ఫస్ట్ చేసిన దొంగతనాలు తెలిసి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఏంటి, శివాని అరెస్ట్ చేశారా? తెలిసింది కదా, ఇప్పుడు వెళ్ళి లెటర్ పోస్ట్ చేసిరా. అన్నీ నా దగ్గర ఏదో దాస్తున్నాడు. మరింతకీ డెవిల్ ఏమైనట్టు? కొన్ని నిజాలు తెలుసుకోకపోవడం మంచిది.
హాయ్ శివ, ఎలా ఉన్నావు? ఎవర్రా నువ్వు? ఏంట్రా నన్నే గుర్తుపట్టలేదా నువ్వు? రే నువ్వా? తప్పు చేస్తున్నావురా. ఆహా, నువ్వు మాత్రం మా చెల్లిని కిడ్నాప్ చేయడానికి రావచ్చా? ఇక్కడ ఎవడి స్వార్థం వాడిదేరా. అసలు ఎందుకు చేస్తున్నారా ఇదంతా? ఏం చేయమంటావు? మా చెల్లి ఆపరేషన్కి 50,000 ఖర్చు వద్దన్నారు. చాలామందిని అడిగాను, అందరూ దొబ్బేసేవాళ్ళు కానీ ఎవరు ఇచ్చేవాడు కనబడలేదు. అందుకే డెవిల్లా మారాను. చాలా దొంగతనాలు చేశాను, కానీ ఏదో రోజు దొరికిపోతానని తెలుసు. అందుకే నిన్ను డెవిల్లా మార్చాను. నీ చేత చాలా దొంగతనాలు చేయించాను. నువ్వే డెవిల్ అని పోలీసులు కూడా నమ్మించాను. ఇంకొంచెం సేపట్లో పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేయబోతున్నారు. చేస్తే నన్నేమైనా చేసుకోరా, మా చెల్లిని మాత్రం వదిలేరా ప్లీజ్ రా. పాపం తనకి ఏం తెలియదురా. మీ చెల్ల దాన్ని ఎప్పుడో చంపేశాను. చాలా చిరాకు పెట్టింది, వదిలేమని చాలా బతిమాలింది. కానీ ఏం చేస్తాం, నిజం తెలిసిపోయిన తర్వాత ఉంచకూడదు కదా. తప్పు చేసావురా, చాలా తప్పు చేసావురా. పడుతుంటే నవ్వుతావేంట్రా? అయినా అదంటే అంత పిచ్చేంట్రా నీకు? నిన్నిలా కాదురా, నిన్నిలా కాదు. సారీ అనియా, నాకు ఇంతకు మించి ఇంకో ఆప్షన్ కనిపించలేదు. నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా సింగర్ అవ్వాలి అనుకుంటారు, కానీ నువ్వు అవ్వనివ్వని భయం. నీకు తెలియకుండా ఆడిషన్స్కి వెళ్ళాను, సెలెక్ట్ కూడా అయ్యాను. నీకు తెలియకుండా లెటర్ ఇవ్వమని చెప్పాను, కానీ నువ్వు దాన్ని కూడా చించేసావు. మళ్ళీ లెటర్ కోసం వెళ్తే నువ్వు నా సెలక్షన్ని క్యాన్సిల్ చేసావని తెలిసింది. ఎందుకని ఇలా చేసావు అసలు? మళ్ళీ సింగర్ కావాలంటే 50 లక్షలు కట్టామని అడిగారు. అందుకే రవితో కలిసి ఇదంతా ప్లాన్ చేశాను. నేను చేసిన తప్పుకి నిన్ను ఇరికిచ్చాం. సారీ అన్నయ్య, నేను మళ్ళీ పెద్ద సింగర్నిగానైతే నేను నిరూపిస్తాను.